అందరికీ నమస్కారం అండి. నేతిలింగము వడక్కునాథన్ ఆలయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. పరమేశ్వరుని ఆలయాలలో కేరళ రాష్ట్రంలోని వడక్కునాథన్ ఆలయము విశిష్టమైనది. త్రిశూరులో ఉన్న ఈ ఆలయంలో పరమేశ్వరుడు వడక్కునాథన్గా పూజలు అందుకుంటున్నాడు. పరశురాముడే స్వయంగా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం వలన తెలుస్తుంది. ఇక్కడ లింగాకారం చుట్టూ నెయ్యి పెద్ద ఎత్తున పేరుకొని ఉండటము ఒక విశేషము. ఒకసారి పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్తాడు. వెంటనే భార్గవరాముడు గొడ్డలిని విసిరాడు. దీనితో సముద్రము కొంత భాగం వెనక్కు వెళ్ళింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. ఈ కొత్త భూమిలో పరమేశ్వరుడిని ప్రతిష్ఠించాలని పరశురాముడు కైలాసానికి వెళ్ళి ప్రార్థిస్తాడు. భక్తదయాళుడైన శివుడు పార్వతి, వినాయకుడు కార్తికేయుడితో కలిసి పరశురాముని వెంట బయలుదేరాడు. త్రిశూర్ ప్రాంతంలోని ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద వాళ్ళందరూ నిలిచిపోతారు. వెంటనే ఆ ప్రాంతంలో దేదీప్యమానమైన వెలుగులు ప్రసరించాయి. స్వామివారికి ఇష్టమైన ప్రదేశము అదేనని గ్రహించిన పరశురాముడు అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో ప్రతిష్ఠితం కావటంతో శ్రీమూల స్థానమని పేర్కొంటారు. తరువాత కాలంలో ఈ ప్రాంతము కొచ్చిన్ రాజుల పాలనలోకి వచ్చింది. అప్పటి రాజు శివలింగానికి సమీపంలోని కట్టడంలోకి తరలించారు. ఇప్పటికీ ఆ ప్రదేశంలో మనము శ్రీమూల స్థానాన్ని చూడవచ్చు. ప్రధాన ఆలయంలోని శివలింగం పైన దాదాపు 16 అడుగుల మేర నెయ్యి నిండిపోయి ఉంటుంది. ఏళ్ల తరబడి నెయ్యితో అభిషేకం చేస్తుండటం వలన హిమాలయ పర్వతమే ఆలయం లోపల ఉన్నట్లు కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. శంకరుడి తల్లిదండ్రులైన ఆర్యాంబ, శివగురులు వడక్కునాథ్ ఆలయాన్ని సందర్శించటంతో స్వామి అనుగ్రహంతో ఆదిశంకరులు జన్మించినట్లు ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడింది. వడక్కునాథన్ ఆలయాన్ని భారీ రాళ్ళు కలపతో నిర్మించారు. కొన్ని ఎకరాల వైశాల్యంలో ఈ నిర్మాణం ఉంది. 4 గోపురాలు టీవీగా కనిపిస్తాయి. గోడలపైన వందల సంవత్సరాల ముందు గీసిన రంగురంగుల చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటాయి. కేరళలోని ఆలయాలలో వేడుకలు జరగటము సర్వసాధారణము. వీటన్నిటికీ కూడా తలమానికము ఈ ఆలయంలో జరిగే పూరం ఉత్సవాలు. పూరం అంటే ఆలయ ఉత్సవాలు అని అర్థము. ప్రతి సంవత్సరము జరిగే ఈ ఉత్సవాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో ఉన్న మైదానంలో పూరం నిర్వహిస్తారు. తిరువాంబడి, పరమేక్కవ్ బృందాలు పోటీ పడతారు. ఇరువైపులా అలంకరణతో ఉన్న ఏనుగులు నిలబడతాయి. ఎదురెదురుగా ఉన్న బృందాలు పంచవాద్యాలు వాయిస్తాయి. గంటల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. తరువాత రంగురంగుల బాణసంచా కాల్చటంతో వేడుకలు ముగుస్తాయి. ఈ ఆలయానికి వెళ్ళాలంటే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు సౌకర్యం ఉంది. త్రిశూర్ రైల్వే స్టేషన్లో దిగి ఆలయానికి వెళ్ళవచ్చు. సమీప విమానాశ్రయము కొచ్చిలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.